2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌళ సూర్య మెడిటేషన్ చాలా బాగా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. Thank you so much. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. Yeah. అండ్ అందులో ఉన్న డెప్త్ అర్థం చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం కూడా వాళ్ళ ప్రతి ఒక్కరు అంటే స్ట్రెస్లో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే జనరల్గా వాళ్ళ లైఫ్లో పోయి సక్సెస్ కావాలి అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ కానివ్వండి, మనీ ఎర్నింగ్ సోర్సెస్కి సంబంధించినటువంటి మైండ్ సెట్ కానివ్వండి, బాగా డెవలప్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సార్, ఎనర్జీ మెమరీ అంటే ఏంటి సార్ అసలు? మనకి యూనివర్స్ మొత్తంలో ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఒక యూనివర్సల్ ఎనర్జీ అందరినీ నడుపుతుంది. ఈ ఎనర్జీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పనిచేసి అది ఒక్కొక్క సీన్ వచ్చినప్పుడు మనకు అట్లా స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని రిలీజ్ చేసుకోలేక, ఎక్కడైతే మనకు అవసరం ఉన్నప్పుడు ఎనర్జీ వాడుకోలేక, లేదా కొన్నిసార్లు భయపడి ఆగిపోయి ఒకలాగా మన లోపల ఉండే ఎనర్జీని పుష్ చేసేస్తుంటాం. మనకి సూర్య మార్గంలో ఎనర్జీని రెండు విధాలుగా చెప్తారు. దట్ వన్ ఈజ్ ఫైర్, అగ్నిలాగా నెగిటివ్ని దహించగలిగేది, కాల్చేయగలిగేది, నెగిటివ్ని మన నుంచి దూరం చేయగలిగేది ఒకటైతే, ది అదర్ ఈజ్ లైట్ ఎనర్జీ, వేర్ పాజిటివిటీని చూపించగలిగేది, పాజిటివ్ వైపుకి మనం నడిపించగలిగేది, ఏదైనా పాజిటివ్ ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేయగలిగేది. ఈ రెండు ఎనర్జీయే, అటు నెగిటివ్ ఎనర్జీయే, పాజిటివ్ ఎనర్జీయే. ఆ రెండిటిని మనము కరెక్ట్ పాళ్లలో నడుపుకోవడం అండ్ ఎనర్జీని అర్థము చేసుకోవడం ఈజ్ ఎనర్జీ మెమరీ. చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఏ ఎనర్జీ ఎక్కడ ఎందుకు ఎలా పనిచేస్తుంది అనేది నిజంగా తెలియాలి. చాలామందికి అర్థం కానిది ఏంటంటే, నెగిటివ్ అనగానే అమ్మో అదేదో నెగిటివ్ వచ్చేసిందని. 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నెగిటివ్ జరుగుతుందేమో అని, ఆర్ ఆ నెగిటివ్ని ఆలోచించే విధానమే ప్రాబ్లం ఉన్నది ప్రాబ్లం కాదు, ప్రాబ్లంకి మనం భయపడేది ప్రాబ్లం. చాలామంది ఈ పాయింట్ దగ్గరకు వచ్చి నాకు దెయ్యాలంటే భయం అండి అంటారు. దెయ్యాలు నన్ను ఏమైనా చేస్తాయేమోననే భయము నిన్ను భయపడిస్తోంది. సో ఆ చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలి. సో ఎనర్జీ మన లోపలికి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ రెండిటికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలోనే వెళుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మన బాడీలో ఎనర్జీస్ నార్మల్గా 5-6 చోట్ల స్టోర్ అయి ఉంటాయి. ఓకే, మనకి సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఏదైనా చేతబడులు చేస్తున్నారు ఏదైనా ఉంటే అందులో ఫస్ట్ రక్తము, ఎముకలు ఇట్లా చూపిస్తుంటారు కదా. యాక్చువల్గా అది మన శరీరంలోనే ఉన్నాయి ఇవన్నీ. రక్తము, ఎముకలు, మాంసం, ఇదంతా మన శరీరంలో. సో 5 ఏరియాల్లో ఎనర్జీస్ మనకి చాలా ఇంపార్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది బోన్స్, మసిల్, బ్లడ్, తర్వాత వచ్చి ఫ్యాట్. ఈ 4 ఏరియాల్లోనూ ఎనర్జీస్ చాలా చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఏ సిస్టమ్ అయినా సరే, మనకి ఎలాంటి ఎనర్జీ మెమరీ అయినా సరే, లోపలికి వచ్చినప్పుడు దాన్ని మైండ్ ఒకలాగా ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. ఇప్పుడు ఏదైనా జరిగితే ఫ్యూచర్లో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి నా బాడీ అని చెప్పి దాచిపెట్టుకుంటూ ఉంటుంది. ఎవరికైతే ఆ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే గుణం, వీక్గా ఉంటారో, వీక్ ఇమ్యూనిటీతో ఉంటారో, వీళ్ళకి ఇవి స్టోర్ అవ్వాల్సిన చోట స్టోర్ కాక, అది యూజ్ అవ్వాల్సిన చోట యూజ్ కాలేక, దే విల్ స్పాయిల్ దేర్ ఎంటైర్ సిస్టమ్ బ్రీచ్ అంటాం మనం. నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు సిస్టమ్ బ్రీచ్ అయిపోతుంది. అంటే అర్థం కాదు నేను ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలని చెప్పి. అలాంటి ప్రాబ్లం వస్తుంది ఎవరైతే ఈ మొత్తం ఎనర్జీ మెమరీని అర్థం చేసుకోరో. ఆ ఎనర్జీ వాళ్ళ లోపలికి వచ్చాక చిన్న చిన్న వాటికి ఊగిపోతారు. చిన్న కొంచెం స్టిమ్యులేషన్ రాగానే, కొంతమంది మాకు థర్డ్ ఐ ఓపెన్ అయిందని, లేకపోతే మూలాధారం వైబ్రేట్ అయిందని చెప్పి అసలు ఊగిపోతూ ఉంటారు. చిన్న ఎనర్జీ బాడీలోకి వస్తే తట్టుకోలేరు. అవును. సో అందుకనే మన ఎనర్జీని స్లోగా మెమరైజ్ చేసి పెట్టి ఎక్కడెక్కడ దాన్ని స్టోర్ చేసుకోవాలో రావాలి. మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఏదైనా ఎంట్రీ ఎగ్జిట్ అర్థం చేసుకుంటే, ఎంట్రీ, స్టోరేజ్, ఎగ్జిట్, మన లోపలికి ఎలా వస్తుంది ఎనర్జీ, మన లోపల నుంచి బయటికి ఎలా వెళుతుంది ఎనర్జీ, అండ్ ఎక్కడ స్టోర్ అవుతుంది ఎనర్జీ ఇస్ ద ప్రాసెస్. ఓకే, ఎనర్జీ లోపలికి జనరల్గా వచ్చే 4-5 స్పాట్స్లో ఫస్ట్ ఇది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. థర్డ్ ఐ చాలా ఫాస్ట్గా క్విక్గా వెళ్ళిపోతుంది. నెక్ చాలా ఫాస్ట్గా క్విక్గా వెళ్తుంది.
బ్యాక్ స్పైనల్ కార్డ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. అండ్ దీంతో పాటు పాదాలు తక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి ఎనర్జీస్. అన్ని జీవులు చూడండి, పాములు అన్నీ కూడా ఆ కింద వైబ్రేషన్స్ వల్ల తెలిసిపోతుంది వాటికి ఎక్కడ ఫుడ్ ఉంది, ఎక్కడ వేడి ఉంది, ఎక్కడ ప్రే ఉందని. సో మన పాదాలు కింద టచ్ అయినప్పుడు కూడా తెలుస్తుంది. యాక్చువల్లీ యువర్ మైండ్ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు ఒక ప్రదేశంకి వెళ్తే మీకు స్మెల్, ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, ఇది ఎక్కడో రిలేటెడ్ రా అని చెప్పి తెలిసిపోతుంటుంది. సో అట్లాగా మన థర్డ్ ఐ ద్వారా, మన టంగ్ ద్వారా, మన బ్యాక్, నెక్ వీటి ద్వారా ఎనర్జీ లోపలికి వెళుతుంది. అది నెగిటివ్ పీపుల్ దగ్గర, నెగిటివ్ జోన్స్ దగ్గర ఉంటే మన బాడీ గుర్తుపట్టేస్తుంది. ఒకరోజు వాళ్ళు ఎవరు మనల్ని తిట్టుండరు, ఎవరు మాట్లాడరు, కానీ మనకు తెలిసిపోద్ది ఏదో వీక్గా ఉంది, ఏదో వీక్గా ఉంది, ఈరోజు బాగాలేదు అని. నెగిటివ్ ఎనర్జీ మెమరీ అట్లా గుర్తుండిపోతుంది. దాంతోపాటు పాజిటివ్ కూడా అంతే. ఒక గురువు దగ్గరికి వెళ్ళి అలా కూర్చుంటే హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో దట్ మెమరీ స్టోర్ చేసుకుని ఉంటుంది. ఇట్స్ అ పాజిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీ అని. ఓకే, ఇది వన్. స్టోర్ అయి ఉన్నది నేను చెప్పినట్టుగా బ్లడ్, బోన్, మసిల్, ఫ్యాట్ వీటిలో స్టోర్ అయి ఉంటుంది. దీంతోపాటు ఎగ్జిట్ వే కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బయటకి వచ్చేది ఎలా వస్తుంది తెలుసా? మన ఆలోచన రూపంలో, మాటల రూపంలో, అండ్ టిపికల్లీ స్టకప్ ప్యాటర్న్స్లో ఉంటుంది. స్టకప్ ప్యాటర్న్ అంటే కొంతమంది ఎంత రాంగ్ ఎనర్జీ మెమరీలో ఉంటారంటే, ఒకే సీన్, నాకు ఆ వ్యక్తే కనిపిస్తున్నాడండి, ఆ పాములే కనిపిస్తున్నాయండి, నాకు ఎప్పుడు ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి కళ్ళలో, డ్రీమ్స్లో కానీ, లేకపోతే పర్సన్స్ ఫేస్ రూపంలో కానీ. కొంతమంది చూడగానే అసహ్యం వేస్తుంది, అసలు ఏంటో నాకు తప్పు చేసింది ఉండదు, ఏముండదు. అలా మైండ్ మెమరీలో గుర్తు పెట్టుకుంటుంది ఎనర్జీస్. సో ఎగ్జిట్ కూడా పిచ్చి పిచ్చి మాటల ద్వారాను, లేకపోతే ఏదో ఆలోచనల విధానంలోను, లేకపోతే మల్టిపుల్ లూప్ ఆఫ్ థాట్స్ విధానంలోనూ ఉండిపోతారు. దీనిని తీయాలి అనుకుంటే మనకి సూర్య విధానంలో అటు ఫైర్ని, ఓకే, అగ్నిగర్భోదితే పుత్ర, లేకపోతే ఇటు మనకి విక్టరీని, పాజిటివిటీని ఇవ్వడానికి జయావహం జపే నిత్యం అని లైట్ని, ఈ రెండు ఎనర్జీస్ని వాడుకోవడం వస్తే యూ హ్యావ్ దట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ని ఈక్వల్గా తీసుకోగలం, దాన్ని మెటబలైజ్ చేయగలం, దాన్ని బయటకి పంపించగలం. మనం తినే ఆహారంలో కూడా మనకు ఉపయోగపడే ఎనర్జీ అంతుంటే వేస్ట్ ఫైబర్ చెత్త ఇంత ఉంటుంది. అది మొత్తం మన డైజెషన్కి ఉపయోగపడుతుంది కూడా. అవును. సో నెగిటివిటీ వస్తేనే పాజిటివ్ మనకి తెలుస్తుంది, ఓకే ఇది ఉంది అని. రెండింటినీ మెటబలైజ్ చేయడం రావాలి. అది లేక, ఆ మెమరీ మనకి లేక, అది అర్థం కాక టెన్షన్ అయిపోతుంటాం, వరి అయిపోతుంటాం, చిన్న చిన్న వాటికి టూ మెనీ లూప్ ఆఫ్ థాట్స్లోకి వెళ్ళిపోయి, బికాజ్ అది ఎగ్జిట్ ఎట్లా అవ్వాలో తెలియట్లేదు. ఆలోచనల రూపంలోనూ, ఉట్టి మాటల రూపంలోనూ, ఎవరినో తిట్టుకుంటూ రూపంలోనూ, శపించుకుని, మనని మనం శపించుకుని, నిజంగా కూడా అలా మనం శాపం పెట్టుకుంటుంటాం. భస్మాసుర హస్తం అని మనకి మనమే, నేను నాశనం అయిపోతా, నా బ్రతికింతే అని ఎవడికి వాడు శాపం పెట్టుకుంటుంటాడు. అవన్నీ కూడా మన లోపల ఎనర్జీ మెమరీస్ సరిగ్గా లేనన్ని రోజులు అలా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ బాక్స్ తీసి ఇక్కడ, ఈ బాక్స్ తీసి అక్కడ, ఏది ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుంటే రూమ్ ఎంత నీట్గా ఉంటుందో అలా మన మైండ్ అంత నీట్గా ఉంటుంది. దాంతో మన లైఫ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ యు నో వాట్ ఎనర్జీ ఐ హ్యావ్ టు డీల్ విత్, వాట్ ఎనర్జీ ఐ హ్యావ్ టు పుష్ ఆన్, వాట్ ఎనర్జీ ఐ హ్యావ్ టు అబ్జార్బ్ అనేది తెలుస్తుంది. వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక 2 సార్లు అన్న చూస్తే పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది ఇలా ఉంది అని చెప్పేసి. అబ్సల్యూట్లీ. మనం ఇంకా ఫర్దర్ డీప్గా వెళ్దాం, డీటెయిల్స్కి వెళ్దాం, ఇంకా ప్రోగ్రామ్స్లో ఇంకా అసలు ఎనర్జీస్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా డ్రాప్ వెళ్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ March 1 సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 5 days కోర్సు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది, ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. మార్నింగ్ 6 to 7 జూమ్లో ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒక హెడ్ ఫోన్స్, ఫోన్ ఉంటే హాయిగా కూర్చుని కౌళ్ళ సూర్య సాధన నేర్చుకోవచ్చు. ద ఫ్యామిలీ ఆఫ్ సూర్య, పవర్ఫుల్ 12 charactersతో బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ షుడ్ ఆల్ లెర్న్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.